హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగత్ కొల్గాని. ఈరోజు అయితే నేను కార్లో ఉన్నాను అనుకోకండి. ఈరోజు చిన్న వ్లాగ్ అయితే చేద్దాం, తిరుపతి వ్లాగ్ అనమాట. ఈరోజు నాతో పాటు ఒకళ్ళు ఉన్నారు, చిన్న ఛానలే బట్ రోజు పెడతాడు వీడియోస్, వాయిస్ కూడా బాగుండేది. చూపిస్తాను 1 minute. రుత్విక్ గేమింగ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్విక్ గేమింగ్. వాడి ఛానల్ కాదులే, వాడు ఏదో చేస్తున్నాడు. వాడి ఛానల్లో కూడా ఇది అప్లోడ్ అయింది. వాడి ఛానల్లో కూడా ఇది అప్లోడ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము గుంటూరు నుంచి అయితే బయటకు వెళ్తున్నాము, హైవే ఎక్కుతాము కొంచెంసేపట్లో. ఇప్పుడు పొద్దున్నే 6:30కి బయలుదేరాము, అంటే మధ్యలో ఆగాములే టిఫిన్కి. ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఈ వ్లాగ్ ఎలా ఉండిద్ది, ఏం చేయబోతున్నాం, ఎలా ఉంది తిరుపతి, అన్నీ హోటల్స్ నడుస్తున్నాయా, నడవట్లేదా, వెహికల్స్ వెళ్తున్నాయా, వెళ్ళట్లేదా, పరిస్థితి ఏంటి అన్నీ చెప్పబోతున్నాను. మీరు ఒక లైక్ ఇచ్చేసి, ఒక సబ్స్క్రైబ్ ఇచ్చేసి, ఒక షేర్ చేసేయండి. అప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ అయ్యింది. హైవే ఎక్కిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను, కలుస్తాను కూడా, ఓకేనా? మీటప్ అవ్వడానికి ట్రై చేస్తాను వచ్చేటప్పుడు వెనక్కి, ఓకేనా? నేను ట్యూస్డే వస్తాను వెనక్కి, మళ్ళీ హైవే ఎక్కిన తర్వాత కలుస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నా దగ్గర ఛార్జింగ్ లేదు, అందుకనే నేను రాలేదు. చాలాసేపు వచ్చి హైవేలోకి వచ్చి గూడూరు దగ్గరకు వచ్చాము. గూడూరు దాటి నాయుడుపేట దగ్గరలోకి వచ్చాము. నాయుడుపేట ఇక్కడ మనకి ఏం చెక్ పోస్ట్లో, ఒక చెక్ పోస్ట్లో లేదు పోలీస్ వాళ్ళది, కానీ ఎండ మాత్రం మామూలుగా ఉంది, బాగానే ఉంది. మీరు కార్లో రావచ్చు బైక్లో కన్నా. ఇప్పుడు నాయుడుపేటలో తెలీదు పోలీస్ చెక్ పోస్ట్ ఉంటాయో లేదో. అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఆపర్రా మనల్ని, కానీ మీరు నార్మల్గా ఎవరైనా రావాలనుకుంటే చెప్తున్నాను ఊరికే, ఓకే? నాయుడుపేట దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను. అప్పుడు మళ్ళీ బయట కూర్చొని మీకు అన్నీ చూపిస్తాను. అక్కడ వ్యూస్ ఉంటాయి బాగా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే భోజనం అయింది. మనం తిరుపతికి 30 kilometers దూరంలో ఉన్నాం. ఇప్పుడు మనం లంచ్ అయితే చేసాం. ఇది అయితే 1 minute. మనకి ఈ పేరు ఉన్నంత వరకు ఎవరు అర్థమే నేను అనుకుంటున్నాను. విద్యుత్ శాఖ ఏబీ ట్రాన్స్పోర్ట్ ఇంగ్లీష్లో, ఓకే? ఇప్పుడు మేము ఎక్కడ తిన్నాము అదని చూపిస్తాను మీకు. కెమెరా టోన్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మేము తిన్నాము. ఇక్కడ ఆ బస్సులోకి ఎక్కుదాన్ని ట్రై చేసాం, కానీ ఆ బస్సు లేదు, లేదనమాట. అందుకని మేము ఇంకా ఇక్కడ వచ్చాము. ఇప్పుడు తిరుపతికి వెళ్ళేటప్పుడు పైన అలిపిరి అక్కడ దగ్గర ఆగాలి. ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయొచ్చు చేయకూడదు తెలీదు. ఇప్పుడు గూడూరు దాకైతే ఏం సమస్య లేదు, ఎక్కడ ఒక చెక్ పోస్ట్ లేదు, ఆపట్లేదు. అంటే ఇప్పుడు మనం ఎంతమంది అని రావచ్చు. కాకపోతే 10 members లిమిట్ అంట కారులో, ఎంత పెద్ద కార్ అయినా అనమాట. అలిపిరి దగ్గర నాకు తెలుసు, అంటే వాళ్ళు చెప్పలేదు, కానీ అంతమంది దగ్గర 10 members లిమిట్. మళ్ళీ 9 members తెచ్చుకున్నారు కానీ సరిపోయింది. ఎందుకంటే ఇది ఇప్పుడు కరోనా టైం కదా, కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ కదా అందుకని. ఇంకా ఏం లేదు, భోజనం చేశాను. భోజనం చేసి ఇప్పుడు టైం చెప్తాను, ఆగండి. టైం 2:04 అయింది కరెక్ట్గా, ఓకే? మనతో పాటు రుత్విక్ గేమింగ్ ఇంకా ఆనంద్ ఉంటున్నాడు. రుత్విక్ గేమింగ్ రుత్విక్ రారా, 1 minute ఫ్రెండ్స్, వాడు వచ్చిన తర్వాత కలుస్తాను. 1 minute. ఈడైతే వచ్చేసాడు. సో గైస్, నేనైతే వచ్చేసాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్విక్ గేమింగ్. కొంచెం క్లారిటీ లేదనుకోవాకండి, అంటే ఇది వేరే ఫోను, అది నేను వేరే ఫోన్లో రికార్డ్ చేస్తాను, అందుకనే
ఆ ఫోన్ ఇప్పుడు ఇంట్లో ఉంచాం, అన్ని ఫోన్లు ఎందుకులే అని రేడియేషన్ వచ్చేసింది కదా ఫ్రెండ్, అందుకని ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ కరెక్ట్ టైం తిప్పవాహరు రే. గాయస్ నేను వచ్చేసాను. వచ్చేసాడు చూడండి. వచ్చేసాను నేను. మీకు కనిపించదు, నాకే ఇది కనిపిస్తుందో కనిపించట్లేదు తెలియట్లేదు నాకు, కానీ ఈజీగా కనిపిస్తున్నాడు. వెనకాల కూర్చొని అల్లరి చేస్తున్నాడు. ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు కనిపించాడు. మీకు కళ్ళు కనిపించింది అనుకోండి. 1 minute ఇప్పుడే వస్తాను, మళ్ళీ వచ్చిన తర్వాత కలుస్తాను. నాది ఎలాంటి షూటింగ్ వాళ్ళు రావట్లేదు, ఓకే. నేను ఓన్లీ ఇంటి దగ్గర ఉంటే ఒక 2-3 వస్తారు, అంతేగాని ఇప్పుడైతే ఎవరు రావట్లేదు నాతో. నేను ఓన్గా రికార్డ్ చేసుకుంటున్నాను, ఓకే. 1 minute ఫ్రెండ్స్, నేను మళ్ళీ కలుస్తాను. ఏదో వచ్చాడు. సరే ఫ్రెండ్స్, నేను అలిపిరి అంటే అలిపిరి కాదు, ఎంట్రన్స్ దగ్గర కలుస్తాను. అక్కడి నుంచి అయితే మీకు స్పష్టంగా నా విజువల్ అయితే చూపిస్తాను. నేను అప్పుడు కూర్చుంటా, ఇక్కడ కూర్చుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఎప్పుడు అంతే కొంచెంసేపు నిందాక ఎందుకో ఊరికే 7 seconds కూడా. నేను అప్పుడప్పుడు దిగిన ఫొటోస్ అయితే నా ఫేస్బుక్ లింక్ అయితే ఇస్తాను, దాంట్లో అప్లోడ్ చేస్తాను నేను దిగిన ఫొటోస్ అయితే, ఓకే. మీకు తిరుపతి ఘాట్ రోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూపిస్తాను. ఘాట్ రోడ్ రాబోతుంది, అప్పుడు దాకా వేచి చూడండి, ఓకే. చూడండి మా బయలుదేరుతారు. ఓకే 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 మేము ఇంకెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాను. ఇందాక మొత్తం వర్షం పడింది, మళ్ళీ GPS కూడా వాడాను. తిరుపతి చాలా జలపాతాలు ఉన్నాయి, ఐ విల్ షో యూ 1 minute. ఒక నిమిషం. చాలా వరకు రాళ్ళు కూడా కింద పడిపోయి ఉన్నాయి అన్నమాట, చిన్న చిన్న వేలే అండి. ఇప్పుడు రాయలు ఉంటాయి కదా, రాయల దగ్గర నుంచి వస్తున్నాయి స్పీడ్గా, అంటే పైనుంచి వర్షం నీళ్ళు జారుకుంటా వస్తున్నాయి. అది ప్లెయిన్ ఉంటేనే వస్తున్నాయి. నిన్న చూపించాల్సింది, బాగుంది. మళ్ళీ వస్తాయిలే అండి, మీరు ఖుష్ అవ్వకండి, నేను చూపిస్తా. అటువైపు దింపు, మళ్ళీ కనిపిస్తే చెప్తాను. 1 minute. ఇక్కడ కింద పడుతున్నాయి కదా నీళ్ళు, అటు కిందకు పోతున్నాయి. అసలు గాయస్ మేము కింద స్టార్ట్ అయ్యేటప్పటికే ఇదంతా వస్తుంది. మళ్ళీ ఎక్కడైనా జలపాతం ఉన్నప్పుడు నేను మళ్ళీ కలుస్తాను. జలపాతం ఏం రాలేదు ఫ్రెండ్స్, అంతే. ఎలాగో పైకి వచ్చేసాను సగం దూరం. ఇంకొకడు ఇంకా కొంచెం దూరంలో మనకి ఋత్విక్ గేమింగ్ కనిపిస్తాడు. సార్ కొండ కొంచెం బాగున్నాయి కదా మనం అప్పుడు వచ్చినప్పుడు, రోడ్ సైడ్ పై దాకా వచ్చేసాం. ఇక్కడ పైన మాత్రం బాగా చూసుకుంటారు, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి నీళ్లు తాగడం ఈజీ కదా. తిప్పాడు పడ్డ పడవ కాల ఊరికే నేను అక్కడ పడ్డానమ్మా. మాకు అంత ఛాన్స్ ఎప్పుడు వస్తుంది? ఇంకా చాలా పైకి మొత్తం పైకి వచ్చేసాంలే అండి. నెక్స్ట్ సండే కాన్సెప్ట్ దొరికితే వస్తాను. గ్రాండ్ మా సిరీస్ కొంచెం లేట్ అయింది. సెటప్ వాళ్ళు గ్రాండ్ మాకి కొంచెం దెబ్బతినింది, మళ్ళీ రికవరీ అవుతుంది. రికవరీ అవ్వగానే మీకు వచ్చేసింది గ్రాండ్ మా. ఫ్రెండ్స్ ఇప్పుడు 3rd వేవ్ అంటున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి.
నామే పడవాకు. అమేజింగ్ వ్యూ ఫ్రెండ్స్. బాపోయింది వచ్చింది చూడండి. నన్ను ఇక్కడ ఉడిపోయింది. మంచి వ్యూ అవుట్ అయితే ఉంది ఇక్కడ మనకి. ఒక్క నిమిషం అర్థం దించుదామా? వద్దులే, ఫోన్ పడిపోయింది. కింద పడేస్తున్నారు ఫ్రెండ్స్. ఇటు చూడండి. డింగ్ డింగ్ డింగ్. ఆపితే ఆపు ఫ్రెండ్స్. జీపోయింది. అక్కడ చూడండి కిందకి లోయ బల్లే ఉంది కొండ కింద ఇందాక. డింగ్ 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 అని పై దాకా వచ్చేసాం. పైకి వచ్చేసాం ఇంకా. అయిపోయి రాపే వచ్చేసాం. మీకు స్పెట్స్ చూపిస్తాను. నేను స్పెట్స్ వేసుకొని చూపిస్తాను. అందుకే నా ఫేస్ రివీల్ చేయట్లేదు. టికెటా? మాస్కులు పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ అంతా మారిపోయింది. సిఆర్ఓలో ఇది అక్కడ మనం వెళ్ళి మన రూమ్ టికెట్స్ ఇస్తే మనకి ఏదో ఒక రూమ్ ఇస్తారు. 5 minutesలో మనకి మెసేజ్ వచ్చి ఫోన్కి. దాన్ని బట్టి ఆ మెసేజ్ని బట్టి మనకి హోటల్ పేరు కూడా దాంట్లో తెలిసిద్ది. అక్కడ దగ్గరలోనే మనకి ఇస్తారు. అంటే ఇక్కడ ఒకటి ఉన్నిద్ది. ఇక్కడ 5 minutes మనకి మెసేజ్ వచ్చింది. అప్పుడు మనకి తెలిసిద్ది ఏంటా అది అని. అక్కడ మనం ఇక్కడ ఒక చోటుకు వచ్చి అది తీసుకొని మనకి ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళి ఇల్లు మనం అక్కడ తీసుకోవాలన్నమాట. అందుకని ఇప్పుడు కొంచెం మంచిగా ఇస్తున్నారులే అనుకోండి మీకు ఇక్కడ పైకి రావడానికి. అప్పుడు వానాకాలంలో కొంచెం బైక్స్ మీద అవాయిడ్ చేయండి కింద ఉన్న వాళ్ళు కూడా. ఎందుకంటే వచ్చే దారిలో చాలా వర్షాలు పడినాయి. బాగా పెద్ద వర్షం పడింది. మీకు చూసే ఉంటారు, నేను చూపించాను కదా. అండ్ ఇప్పుడు స్పెట్స్ అయితే తీసి అక్కడ పక్కన పెట్టాను లేదండి. అది కొంచెం డర్టీ అయింది ఫాగ్. ఇప్పుడు మనము దర్శనానికి వెళ్తున్నాం 7కి ఈవినింగ్. ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళు గుండు కొట్టించుకొని వచ్చారు. నేను 3 ఎంట్రీలు ఇచ్చాను. కొంచెం బాగా పెరిగిన తర్వాత ఇద్దాం అనుకున్నాను. 3 ఎంట్రీలు ఇచ్చానులే అండి, అది చాలు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇస్తాను. దేవుడికి ఎంత ఇస్తే అంత. ఓకే, మిమ్మల్ని ఎవ్వరు ఫోర్స్ చేయరు. ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చేసుకోండి. ఇది మీ ఇష్టం. అండ్ ఇప్పుడు ఏం ప్రాబ్లం అయితే లేదండి. అందరు పైకి రావచ్చు, ఏం చేయొచ్చు. ఓకే, అంతా బాగానే ఉంది. కాకపోతే ఈ రూమ్స్ తీసుకునే స్లాట్ సిఆర్ఓ మాత్రం మనకి అక్కడికి వెళ్ళి మనది ఇలా ఉన్నది కదా, అది స్కాన్ చేసేస్తాడు. స్కాన్ చేసిన తర్వాత 5 minutesకి మనకి మెసేజ్ వచ్చింది. అక్కడ దాన్ని బట్టి మనం అక్కడికి వెళ్ళి మనకి వెళ్ళిపోతే అక్కడ దగ్గర వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అక్కడ మనకి ఇష్టం వచ్చిన రూమ్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు నోట్ చేసిన రూమ్సే ఇస్తున్నారు. మనం ఇంతకుముందు కౌస్తుభం కావాలంటే అది, పాండి జర్నీ కావాలంటే అది, అలా అడిగితే ఇస్తారు. ఇప్పుడు అలా కాదండి, మొత్తం మారిపోయింది కరోనా వల్ల. మళ్ళీ ఏమైనా మారుస్తారు, అది నాకు తెలీదు. అండ్ ఇది ఒక్కటే చెప్దాం అని అనుకున్నాను. కానీ ఇక్కడ మాకు ఇచ్చిన రూమ్ కూడా నార్మల్గానే ఉంది, కానీ బాగుంది. లోపల ఫర్నిచర్ బాగుంది. ఇంకా ఏం లేదు, 7కి ఇది దర్శనానికి వెళ్తున్నాము, వస్తాం నైట్. రేపు జపాలికి వెళ్తున్నాము. ఈరోజు అయితే ఇదైతే అప్లోడ్ అయిపోద్ది. ఈరోజు 23rd అండి. నేను 24th 25th అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం ఇంటికి వెళ్ళాలి, వైఫై ఉండాలి, డేటా చూస్తాను. ఫస్ట్ ఎడిటింగ్ చేసేసుకుంటే
డేటా చూసి అప్పుడు ఈరోజు డే 1 రేపు డే 2 అలా ఇస్తానండి. ఇప్పుడు మనం నేను ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కువ జీబీ ఉంటే నేను ఆపేస్తాను, లేకపోతే 26 అవుతుంది. 26న డే 2 వచ్చింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, రేపు పొద్దున్న కలుద్దాం. ఇంకేమైనా ఉంటే నేను చెప్తాను, ఓకేనా? అంటే దర్శనం అయిపోయిన తర్వాత దాంట్లో ఏమి చేంజెస్ కనిపిస్తే, లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఒక 5 minutesలో అయిపోయిందండి దర్శనం, నిజంగా జస్ట్ 5 minutes. హాఫ్ అన్ అవర్. ఓకే, దర్శనం అయిన తర్వాత ఏమైనా చేంజెస్ కనిపిస్తే మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, బాయ్. అంటిల్ దన్ బాయ్. గుడ్ మార్నింగ్. దర్శనం గురించి చెప్తాను. దర్శనం అయితే ఏం లేదు, ఇక్కడ బాలాజీ సెంటర్ ఉన్నది కదా, అది అయితే మనకి ఏదైతే తెరవలేదు. అంటే అక్కడ తిందాం అనుకున్నాము, కొన్ని అయితే తెరవలేదు. అది ఇంకా కొన్ని ఉన్నాయి, నాకు కూడా తెలియదు. నేనైతే అక్కడ తిందాం అనుకున్నాను, కానీ అది కుదరలేదు అనమాట. ఇప్పుడు నడిచి కాలి నొప్పులు వచ్చి 6:30 అనుకుంటే 7 దగ్గర 7 లేచి చపాలు చేద్దానికి కలిసిస్తాను. ఇంకా బ్రష్ కూడా చేయాల. నేను బ్రష్ చేసి మళ్ళీ కలుస్తాను. హాయ్ ఫ్రెండ్స్, రెడీ అయితే అయిపోయాం. మనం స్వెటర్ వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే వచ్చాను. కింద కూడా వచ్చేసాను చాలా, అంటే మా వాళ్ళతో చెప్పి మా రూమ్కి వేరే వాళ్ళు కూడా ఎక్కడ వచ్చేస్తున్నారు ఎక్కువ. ఇంకా అన్నాను చాలామంది వచ్చారు రానేకి. మర్చిపోయి చెప్పడం, నాకు తిరుపతి అప్డేట్ ఇస్తా ఉన్నాను కదా, తిరుపతి అప్డేట్లో అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ 10 minutes అనమాట. మనకి ఏ టైం ఫ్రీగా ఉంటుందని మీరు అడగచ్చు. 7కి అలా అయితే బాగుంటుంది. మీరైతే అన్న 7 కల్లా పెట్టుకుంటే 7:30కి 7:40కి మిమ్మల్ని వదిలేస్తాడు. మనం 8-10 జనం ఉండట్లేదు ఆ టైంకి. మీరైతే ఆ టైంకి అయితే ఫిక్స్ చేసుకోండి, మీ ఇష్టం, నేను చెప్తున్నాను. ఓకే, మేమైతే ఇక్కడ ఉన్నాము. ఇప్పుడే జపాలి తీర్థానికి అయితే వెళ్తున్నాము. ఇంకొక వెహికల్ రావాలి, నేను పాలు కూడా తాగేయాలి ఈ లోపల. మా కార్ ఏమో రివర్స్ చేస్తున్నారు, ఇంకో వెహికల్ కూడా రావాలి. ఆ వెహికల్ వచ్చిన తర్వాత వెళ్ళాలి. ఓకే, నేను పాలు తాగింది అయితే మళ్ళీ కలుస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది. మేము టిఫిన్ చేసి ఇప్పుడైతే ఉన్నాము. ఇక్కడ టిఫిన్ చేసాము, మౌర్య ఫుడ్ స్టేషన్ అంట ఇక్కడ. అండ్ నిన్న కలిసిన రిత్విక్ గేమింగ్ గాయ్స్. ఓకే, ఇప్పుడైతే ఇంకా జపాలికి వెళ్తున్నాము. జపాలి నుంచి కిందకి వెళ్ళిపోవడమే డైరెక్ట్గా హైవే. నేను నిన్న మిస్ అయినట్టు ఈరోజు మిస్ చేయను. నేను ముందర కూర్చొని ఎలాగైనా వీడియో షూట్ చేస్తాను. అంటే కింద దిగేది ఎంత నీట్గా ఉంటున్నాయో రోడ్స్. నిన్నే వర్షం పడి చాలా క్లీన్ అయింది. ఓకే, ఈరోజు డే 2 అనుకుంటా, అలా పెడదాం అనుకుంటున్నాను. లేకపోతే నా టైంలో డే 2 వేయలేండి. మీకు నేను ఎలా పెడతానో నాకు తెలీదు. ఇదైతే డే 2 అండ్ ఫైనల్ డే. నాకు ఫైనల్ డే. మీకు ఎలా పెడతానో నాకు కూడా తెలియదు. నేను ఒక వీడియోలో పెడతాను, 2 వీడియోస్లో పెడతాను. ఐ షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, అంటే ఎడిటింగ్ అయిన దాన్ని బట్టి నేను డిసైడ్ చేసుకోవాల్సింది. ఓకే, కార్లో వెళుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం జపాలికి వచ్చాం. మీకైతే ఓవర్ వ్యూ చూపిస్తున్నామండి. మేము అట్లా చేస్తున్నాను. ఓకే అంకుల్, ట్రిప్లో మెంబర్, మరి ట్రిప్ ప్లానర్ ముకుందా అంకుల్, మరి ప్రొడ్యూసర్ సాంబశివరావు అంకుల్.
దీంట్లో చాలా అంటే చాలా మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. మాస్క్ తీయచ్చు ఇప్పుడు. అరే రారా, రారా బాబు. పదా సరే పండి, మీకు ఒకటి చూపిస్తాను. CGI ఇమేజ్ అని వచ్చింది కదా, అది చూపిస్తాను. అదే ఉండద్దు రియల్గా. చూడండి ఫ్రెండ్స్, అదే CGI ఇమేజ్. రియల్ ఇమేజ్. ఇప్పుడు నైట్ టైం ఎప్పుడైనా పుల్లు వస్తాయి, అప్పుడు అది పెడతారు. ఇది జాగింగ్ చేసే వాళ్ళకి చాలా మంచి ప్లేస్. అంత సీన్ లేదు, దగ్గరగా 1,00,000 దాటుతాయి. నువ్వు ఆరేళ్ళప్పుడు మొత్తం ఎక్కిస్తావా? కానీ ఫ్రెండ్స్, ఇది ఎక్కాలంటే గట్స్ ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉండకూడదు. వచ్చినా కానీ తట్టుకుని వెళ్ళాలి. కాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోవాలి. అక్కడ మొదలు 2 నిమిషాలు ఇక్కడ కూర్చుంటా. రే చాలా చోట్ల కూర్చోవచ్చులేరా. ఇక్కడ చాలాసార్లు పుల్లు వచ్చేవి. ఏంటంటే ఇది ఒకసారి ట్రై చేస్తే ఇది లేదు అంటే ఓపెన్ చేస్తలేదు. అప్పుడు ఇక్కడ పులిలు ఎలుగుబంట్లు ఉన్నాయంట, అందుకని అలా చేయలే. ఇప్పుడు కూడా జనం తక్కువ ఉన్నారు. మీకైతే అక్కడికి వెళ్తా జనం బాగుంటారు. మేము కూడా తోడుగా ఒక దాదాపు 5 పైన తెచ్చుకోవడం మీకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక చోట జలపాతం ఉంది, కూర్చున్నా. ఇక్కడ జలపాతం ఉంది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మేము వచ్చింది చాలా దూరం వచ్చాం. మన MB34 ఇండియన్ బ్యాంక్ ఉంది చూడు, గవర్నమెంట్ బ్యాంకులో అప్పుడు ఎలుగుబంట్లు పులి అవన్నీ వచ్చినాయి. జనం ఉన్నారు కాబట్టి ఇప్పుడు రావట్లా. ఇప్పుడు కంచి తెంపుకొని వచ్చేసినాయంట. వీళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్స్ వెళ్ళి కంచి పెట్టేసి వచ్చారు. అప్పుడు లాక్డౌన్ కదా ఫ్రెండ్స్, అందుకని ఓపెన్ చేయక గట్టిగా కట్టుకుంటుంది కదా. ఇది ఓన్లీ స్వెటర్, చలి వేసిద్దాం మనమైతే స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంకెళ్దాం. కొంచెం పెంట జలపాతం అయితే వచ్చిద్దా చూపిస్తాను మీకు. సరేరా, బాగా నిశ్శబ్దంగా ఉంది, అంటే సైలెంట్గా. ఇక్కడ చాలా రాళ్ళు అవన్నీ బాగుంటాయి. ఇక్కడ డెకరేషన్స్ లా వాళ్ళు పెడతారు. కొంతమంది వచ్చిన వాళ్ళు మొక్కల కింద కూడా పెడతారు. చాలా చాలా రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే. శబ్దాలు అనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక్క కాల్ కూడా వెళ్ళదు ఫ్రెండ్. మనం సిగ్నల్స్ ఉండవు. కొంచెం కొన్ని నెట్వర్క్స్కి అయితే ఉంటాయి, కానీ ఆ నెట్వర్క్స్ చెర్రీ స్పెషల్ డేట్ వేయించుకున్నాడు కాబట్టి చెర్రీకి అయితే ఫుల్ ఉంది. చెర్రీ
ఐ మీన్ చెర్రీ మీన్స్ రితిక్. ఓకే, పాడు ఫ్రెండ్స్కి అయితే వెళ్దాం జంపు చేయాలి ఇక్కడి నుంచి. అయితే మనం చాలా వరకు కొండలు అయితే ఎక్కడాలు దిగడాలు. కాకపోతే ఇక్కడ మెట్లు మాత్రం బాగా డిసైడ్ చేశారు. కొండనే చెక్కారు, మనం టైల్స్ వేయలేదు, ఏమీ వేయలేదు. ఇక్కడ అంటే న్యాచురల్ పక్కన హోటల్ బేక్స్ వేసారు, అంటే సపోర్ట్ కొంచెం కూర్చోడానికి కూడా అనమాట. ఇక్కడ వాళ్ళైతే వస్తున్నారు. పక్కన ఇక్కడ కొంచెం డేంజరస్ ఉంది ప్లేస్. అయితే పాండి ఫ్యాన్స్ అరే అలా దూకవాకు, స్లిప్ అయితే. నాకైతే లైట్గా వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది ఫ్రెండ్స్. మీకైతే వినిపిస్తుందో వినిపించట్లేదో తెలియదు. మనమైతే దేవుడు ఆంజనేయ స్వామి జపాలి తీర్థానికి అయితే చాలా అంటే చాలా దగ్గరలోకి వచ్చేసాం. అంటే ఇది నిజంగా ఆంజనేయుడు తపస్సు చేసే వాళ్ళు అనమాట. అది కూడా వచ్చేసాం అంతే. మీకు కనిపిస్తుందో కనిపించట్లేదు, యూ కెనాట్ సీ. ఇక్కడ చాలా వరకు చెట్లు వచ్చేసినాయి, అందుకనే మీకు కనిపించట్లేదు. చెట్లు లేకపోయి ఉంటే మీకు ఈజీ అయితే కనిపించేది ఫ్రెండ్స్. అయ్యా అది చెప్పాడు రా నీకు. మనం దిగుదామా? ఆగా బాబు, అక్కడ ఏం లేవులేరా. ఒకసారి ట్రా, నేను ఇట్రా, ఒకసారి ట్రారా, ఇక్కడికి రా. ఏం చెప్పు అంకుల్, సెల్ ఇట్లా పెట్టరా ఇక్కడ ఒకసారి, కింద ఆనించి పెట్టు. వీడియో ఆన్ చేసి తిరుమల వచ్చాము, తిరుమల నుంచి జపాలి తీర్థానికి వెళ్తున్నాము. చెప్తున్నా అంకుల్, మమ్మల్ని అందరిని కవర్ చేయాలి. ఇట్లా మిమ్మల్ని లాస్ట్ లో చేద్దాం అంకుల్. ఇట్లా కవర్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో పెట్టాలి. జపాలి తీర్థానికి బయలుదేరాము. ఇది యూట్యూబ్ లో వచ్చింది, యూట్యూబ్ కాదు. సరే ఫ్రెండ్స్, అదిగోండి అయితే జలపాతం అయితే వెళ్తుంది. చాలా చిన్న జలపాతం అన్నమాట ఇది. మనం ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాం. చాలా మేము మధ్యలో వీడియో అయితే కట్ చేసాం. అక్కడ వీళ్ళు పాము అని భయపడ్డారు, చాలా చిన్న పాముకి అయితే భయపడ్డారు ఫ్రెండ్స్. ఎదురిచ్చి రావాలి. నాకు దారిలో పాము కనపడింది, అలానే గట్స్ తీసేసి రావాలి ఫ్రెండ్స్. గట్స్ కావాలి ఫ్రెండ్స్, గట్స్ కావాలి ఫ్రెండ్స్. మళ్ళీ మీకు అలసట కూడా రాకూడదు ఇక్కడికి రావాలంటే. అలా ఉంది, స్పీడ్ గా నడవాలి ఫ్రెండ్స్. మనం ఎండింగ్ రాబోతున్నాం. అయిపోయింది, వచ్చేసాం. టెంట్ వేసేసారు. లేడీస్ కి నువ్వు పావులు జీవులు వస్తుంటే అందుకే కదా అంకుల్ మీరు ఇద్దరు ముందర ఉన్నారు. తప్పకుండా చెబుతున్నా. ఎంత పెద్ద పాము అంటే బాగా చాలా చిన్నది అయితే. రోజు రెండో ఒకటో కనపడతానే ఉంటాయి. తాడిపోతా మీకు
సో గాయ్స్ అటు చూడండి టెంట్ వేశారు. సహాయం చేయరా పాములు కొట్టడానికి? అన్ని ప్రాపర్టీ మెయింటెనెన్స్ అంకుల్ ఇలా జరిగిందంటే చెప్తే ఒక కర్ర తెచ్చుకునే వాళ్ళం కదా. పులి కూడా వచ్చింది. పులిని కూడా కర్ర తొక్కకూడదు. నాకు భయం, మీరే కొట్టుకోండి. అందుకే మా వాళ్ళంతా అరిసి కేకలు పెట్టి కిలోమీటర్ పరిగెత్తారు. ఇక్కడ బైక్ వేసుకొని కూడా రావచ్చు. అవును, పూజలు కూడా చేసుకోవచ్చు. బైక్ వస్తున్నాను. బైక్ వచ్చిందని చెప్పి బైక్ రెంట్ తీసుకున్నాను. జై శ్రీరామ్. వేసింది సిమెంట్ పట్టాలు బైక్ ఇక్కడ పైన ఒక తండ్రి ఉండేది. డాడీ దాని తల మీద కూడా ఎక్కించుకున్నాడు రా. ఫ్రెండ్స్ మీకు అయితే గుడి చూపిస్తాను. చాలాసేపు అయింది, కాకపోతే గుడి ఓపెన్ చేయట్లేదని నేను ఆగాను. ఇంకా ఓపెన్ చేయట్లేదు. మేము 2 hours వచ్చేసాము. అంటే వచ్చేటప్పుడు టైం పట్టింది. మళ్ళీ ఇంకా లేదు, టైం పడుతుంది. నేను మీకు చూపిస్తాను గుడి అయితే. ఇదిగోండి, ఇదే గుడి. ఓకే, సాక్షాత్తు దేవుడు తపస్సు చేసిన చోటు. కానీ ఇక్కడ పుట్టాడు. అక్కడ మేము అవన్నీ తీసుకున్నాం, కొంచెం సంచి సజానా. ఇక్కడేమో చెర్రీ బాబాయ్ ఉన్నాడు. ఇక్కడ పండుకోతులు ఉన్నాయి. ఓకే, అదేగా చెప్పింది. ఇంకా మీకైతే చాలా ఓకే. ఇంకా ఇక్కడైతే వెదురు చెట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ కుడుతున్నాను కదా, ఉడత వేరే వెకేషన్కి అయితే వెళ్ళింది. దాని ఇల్లు వదిలేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇంకా ఎక్కడికో వెళ్ళినట్టుంది. నాకు గుర్తుంది కదా. నాకు వచ్చేటప్పుడు పాము అయితే వీళ్ళకి కనిపించింది. వీళ్ళకి ఈయన గారికి పాము అయితే కనిపించింది. ఎగిరి పక్క పడ్డారు. మేము 1 కిలోమీటర్ ముందు ఉన్నాం అని మేము అసలు భయపడలా. మేము వెనక్కి వెళ్ళి కూర్చున్నాం. కోతి కాదులే కానీ పోనీ చూపిస్తాం. ఓకే, వీడి కోతి చూపిమంటున్నాడు. ఇక్కడ కోతుంది. అదిగోండి అక్కడ పోనేట్టు ఉంది. అసలు మురికి ఉంది బాగా. అంటే క్లియర్ చేయండి కదండి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే రిటర్న్ అయిపోతాం. ఇంకా మధ్యలో అక్కడ వీడియో చేయలేదు. కొంచెం అంటే బాగా నా ఎగ్జామ్ టైం అయింది. మళ్ళీ ఇక్కడ మధ్యలో వెనక్కి వచ్చేటప్పుడు కూడా చేయలేదు అనుకుంటా, నాకు తెలిసి. అని చేయలేదులే, ఎందుకంటే మళ్ళీ పావుని ఎత్తుక్కుంటూ వచ్చాము జాగ్రత్తగా. అంటే వెళ్ళేటప్పుడు మనకి తెలియదు, వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వచ్చాం. ఇప్పుడు మనం ఒంగోలు దగ్గర కావలిలో ఉన్నాము. కావాలి అంటే ఒంగోలు దాటేసిన తర్వాత అన్ని ఒంగోలు దగ్గర, ఒంగోలు కన్నా ఒక ఊరు ముందర అక్కడ ఉన్నాం అనమాట. ఎండ పడుతుంది అందుకనే. అండ్ ఇప్పుడు కావల్లో ఉన్నాము. ఎక్కడ అయితే లేదు ఏమి. ఆ జింకల్ ప్రదేశం ఉండేది కదా ఇంతకుముందు దిగేటప్పుడు, అది కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు తీసేసినట్టున్నారు, మాకైతే కనిపించలేదు అది.
ఇప్పుడు కావలిలో ఉన్నాము, ఒంగోలు దగ్గరలో. ఒంగోలుకి వచ్చిన తర్వాత కలుస్తాను. అక్కడ టీకి ఆపుతారు, అప్పుడు తాగేసి అప్పుడు మళ్ళీ ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తాను.